హాయ్ నాన్న, నేను మీ సృష్టి సార్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం మాట్లాడబోయే మరో కాన్సెప్ట్ ఏంటంటే వందే మాతర ఉద్యమం. అసలు వందే మాతర ఉద్యమం ఎందుకు జరిగింది, అసలు జరగడానికి కారణం ఏంటి సార్ అని అంటే, వందే మాతర ఉద్యమం అనేది బెంగాల్ అనే ఈ భూభాగాన్ని మరి లార్డ్ కర్జన్, అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ కర్జన్ ఏం చేస్తాడు సార్ అని అంటే, బెంగాల్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాడు. రెండు, తూర్పు బెంగాల్ అలాగే వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్. మరి ముస్లింలని అలాగే హిందువులను విడగొట్టాలనే కాన్సెప్ట్తో లార్డ్ కర్జన్ అనే వ్యక్తి బెంగాల్ని డివైడ్ చేస్తాడు. కానీ అతను ఏమంటాడంటే, పరిపాలన సౌలభ్యం కోసం మేము బెంగాల్ని విభజించామని చెప్పడం జరుగుతుంది. మరి ఆయన ఎప్పుడు సార్ అని అంటే 1905 అక్టోబర్ 16వ తేదీన, మరి ఈ అక్టోబర్ 16వ తేదీన లార్డ్ కర్జన్ అనే వ్యక్తి ఈ బెంగాల్ విభజనని అమలు చేయడం జరుగుతుంది. మరి ఈ అక్టోబర్ 16నే నిరసన దినోత్సవం అని చెప్తారు. మరి ఇదే అక్టోబర్ 16నే మరి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం సార్ అని అంటే, అక్టోబర్ 16నే ప్రపంచ ఆహార దినోత్సవం అని జరుపుతున్నారు. మరి ప్రపంచ ఆహార దినోత్సవం ఎందుకు జరుపుతారు సార్ అని అంటే, 1945 అక్టోబర్ 16వ తేదీన FAOను స్థాపించడం జరుగుతుంది. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఆర్గనైజేషన్. దీని కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే, ఇటలీ రాజధాని రోమ్లో ఉంది. ప్రస్తుతం దీనికి ఎవరు సార్ అధ్యక్షుడు ఉన్నారంటే క్యూ డోంగ్యూ. ఆ క్యూ డోంగ్యూ ఏ దేశం సార్ అంటే చైనా. కంటెంట్లోకి రండి. మరి 1905 అక్టోబర్ 16న లార్డ్ కర్జన్ అనే వ్యక్తి బెంగాల్ విభజనని ఎప్పుడైతే ప్రకటించాడో, మరి అప్పుడు మన భారతీయులు అక్టోబర్ 16ని బ్లాక్ డేగా లేదా నిరసన దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. మరి వందే మాతర ఉద్యమం మరి ఎందుకు జరిగింది సార్ అంటే, బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా. అప్పుడే మరి వందే మాతర ఉద్యమం బెంగాల్లోని